మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ చూస్తే రవి, కుజ, బుధ, శుక్రుల మాసగ్రహాలు మకర రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నాయి. అలాగే శని మీన రాశిలోను, గురుడు మిథున రాశిలో వక్ర స్థితిలో, ఇక కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జనవరి యొక్క చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. కుంభరాశి వాళ్ళకి చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు పంచమంలో గురుడు మాత్రమే ఈ రాశికి యోగిస్తున్నాడు. అలాగే కొంచెం వ్యయంలో శుక్రుడు జనరల్గా. అలాగే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే చూసినట్టయితే కనుక వారం ప్రారంభం తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, కానీ అదే తృతీయాధిపతి అయినా ఆ యొక్క రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం ఈ రాశికి 1000 స్థానంలో జరుగుతూ ఉంది. ఉద్యోగపరమైన విషయాల్లో వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. సో ఎక్కువ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రొఫెషనల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కష్టాన్ని భరించలేక జాబ్ వదిలేద్దాం అనుకునే థాట్స్ మాత్రం కుంభరాశి వాళ్ళు రాకుండా చేసుకోవడం మంచిది. కష్టాన్ని భరించలేక, ఆఫర్ని భరించలేక కాదు, ఏదన్నా ఆఫర్ వస్తే ఓకే, కానీ మంచి బెటర్ ఆఫర్ చేతుల్లో పట్టుకుని, ఎందుకంటే ఇది పాసింగ్ క్లౌడ్ లాంటిది. ఈ స్ట్రెయిన్ ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఉంది కదా అని చెప్పేసి ఎవడు భరిస్తాడు ఇది ఇచ్చే శాలరీకి అన్నట్టు వదిలేస్తే మీకు నడుస్తుంది ఏలినాటి శని లాస్ట్ చివరి ఫేస్. చాలా ప్లానెడ్గా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది జనరల్గానే. అలాగే మంగళ, బుధవారాలు చూస్తే చంద్రుడు చతుర్థ స్థాన సంచారంలో ఉన్నారు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి 1000 స్థానంలో ఉన్నారు. మెయిన్గా ఈ వారం ఎటు చూసినా ఖర్చు, స్ట్రెయిన్, కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్, హెక్టిక్ షెడ్యూల్, హెక్టిక్ స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ టైమ్ టు కనెక్టింగ్ ఫారెన్ ఓరియంటెడ్ కనెక్షన్స్కి సంబంధించి ఇది వెరీ గుడ్ టైంగా చెప్పచ్చు. కానీ జనరలైజ్డ్గా మనం చూస్తే ఆది సోమవారంలో సంచరించే చంద్రుడు ఆ మేషరాశిలో ఆ కుజుడు కానీ, వృషభ రాశిలో ఆ శుక్రుడు కానీ, గురు శుక్రవారాల్లో సంచరించే బుధుడి ఇంట్లో మిథున రాశిలో ఆ బుధుడు కానీ, మొత్తం కంటిన్యూగా మాసగ్రహాలని 1000 స్థానంలో ఉన్నాయి. సో మీ యొక్క ఎఫర్ట్ అంతా కూడా ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయడం మీదే నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి, దాచుకోవడానికి, కొంచెం ఎనర్జెటిక్గా ఉండడానికి ట్రై చేయండి. ఖర్చులు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అందులోని ఈ రాశికి వెరీ పవర్ఫుల్ ప్లానెట్ వీనస్, శుక్రుడు, ఆయన కూడా 1000 స్థానంలో ఉన్నారు జనరల్గా. కాబట్టి అక్కడ శుభమూలకమైన ఖర్చులు కొన్ని పెట్టక తప్పని ఖర్చులు ఇలా కొన్ని న్యూట్రల్గా మిక్స్డ్గా మనకి 1000 స్థానం ఎక్కువ యాక్టివేట్ అయిపోయి మాసగ్రహాలతో ఉంది. కాబట్టి స్ట్రెయిన్, ఎక్స్పెండిచర్స్, ఎక్కువ ఎనర్జీ లాస్ కావచ్చు, ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే పంచమంలో ఉన్న గురుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉన్నాడు. సో ఒక బెటర్ ఆఫర్ గురించో, ఇంక్రిమెంట్ గురించో, హైక్ గురించో వీళ్ళు ఆలోచిస్తా చాలా డిసప్పాయింట్గా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ టైంలో డెఫినెట్గా వేరే చూసుకుందాం అనే పనిలో ఉంటారు.
ఉండొచ్చు కానీ బట్ అది ఎవరితో చెప్పొద్దు, చెప్పకుండా మీరు సీక్రెట్గా ప్లాన్ చేసుకోవడం అలాంటివి మంచిది. బెటర్ ఆఫర్ చేతిలో పడకుండా ఇవి రివీల్ చేసుకుంటే అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు. ఈ టైంలో ఇన్ని గ్రహాలు, చతుర్గ్రహ కూడా మాసగ్రహాలని వేయిస్తాను ఉన్న టైము, పైగా మనం ఎంత ముందడిగేద్దాం అనుకున్నా కూడా అంత పాజిటివ్గా జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. హెక్టిక్ షెడ్యూల్ మధ్యలో చాలా స్ట్రెస్ఫుల్గా నడుస్తూ ఉంటుంది. కాబట్టి కొత్త తలకాయ నిప్పులు నెత్తిమే పెట్టుకోకుండా వెళ్ళడమే మంచిది. పంచమంలో ఉన్న గురుడు ఎటు కాపాడుతాడు మిమ్మల్ని. చాలా వరకు కూడా సంతాన పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ కొంచెం బెటర్గా మిమ్మల్ని ఆయన పాజిటివ్ వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. వారాంతానికి చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు ఉన్నారు. వారాంతానికి 1000 స్థానంలో ఉన్న ప్రతి గ్రహం షష్టమ స్థానాన్ని చూడడం, వారాంతంలో చంద్రుడు షష్టమంలోకి రావడం, రుణరోగ శత్రుస్థానాన్ని చూడడం వల్ల ఆరోగ్యానికి సంబంధించో, మెడికల్ ఎక్స్పెన్సెస్, లోన్స్కి సంబంధించో, శత్రువులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఇలాంటి సమ్ అబ్స్టెకిల్స్ని మీరు డిఫీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. దాంతో ఈ వారం అంతా ఈ ఖర్చులకి సంబంధించి కానీ స్ట్రెయిన్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ తగ్గించుకుంటా, మీ ఎనర్జీని కాపాడుకుంటా, ఏది పోగొట్టుకోకుండా ఉండటం అనేది ఈ టైంలో మంచిది. కాబట్టి 1000 స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి కాలభైరవాష్టకం చదువుకోవటం, శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోవటం, చక్కగా నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసుకోవటం, ఏలినాటి శనిలో కూడా ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇవి చేస్తే కొంత బెటర్మెంట్గా ఈ వేయంలో ఉన్న గ్రహాల నుంచి మీరు కొంచెం స్ట్రెంగ్త్గా ముందుకెళ్ళడానికి, అడుగులేయడానికి దారి దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.